హలో గైస్, దిస్ ఈజ్ యువర్ యూనిక్ కోడ్ అండ్ వన్స్ అగైన్ మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. సో బేసికల్గా నేను లాస్ట్ టైం ఏఐ ఫేస్ డిటెక్టర్ని చేశాను కదా. సో అందులో నేను ఏం చేశానంటే జస్ట్ వెబ్ క్యామ్ ఓపెన్ చేసి చూపించా కదా. అందులో నేను ఇమేజ్ కూడా చెప్తాను, కానీ ఆ వీడియోలో చెప్పలేదు. ఆ వీడియో ఆల్రెడీ 10 minutes అయిపోయింది. మళ్ళీ చెప్తే ఇంకా ఎక్స్టెండ్ అవుతుందని చెప్పలేదు. సో దానికోసం సపరేట్ వీడియో ఇది. ఫస్ట్ సో ఏంటంటే ఇదే మన కోడ్. మీరు ఫేస్ డిటెక్టర్లో వెబ్ క్యామ్ యూజ్ యాజ్ ఇన్పుట్గా చూసినప్పుడు అది ఆ కోడ్ వేరే, ఈ కోడ్ కొంచెం వేరే ఉంటుంది. సో ఇది మీరు ఫస్ట్ దీన్ని నేను సపరేట్గా పెడతా. ఒక నిమిషం. రెడ్ లైట్. సో యాక్చువల్ కోడ్ మనది ఇది రైట్ సైడ్లో ఉన్నది, మనం ఇమేజ్ ఇన్పుట్గా ఇచ్చేది. నేను వీడియోలో చెప్పిన కోడ్ ఇది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే నేను పైన ఐ బటన్లో ఇచ్చేస్తా, చూడండి. అది చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో అదనమాట. ఫస్ట్ నేను ఏంటంటే కంపారిజన్ ఫస్ట్ మీకు ఈ వీడియోని ఈ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేసేసి ఏది మన ఇమేజ్ ఇన్పుట్ చేసిన తర్వాత నేను కంపారిజన్ చూపిస్తాను రెండింటికి తేడా ఏంటనేది. ఫస్ట్ ఏంటంటే గైస్, మీరు ఏదైనా ఫస్ట్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేశాను, నరేంద్ర మోడీది అనమాట. అండ్ ప్లస్ అది పిఎన్జీ ఎక్స్టెన్షన్తోనే సేవ్ చేసుకోవాలి మీరు. అట్లా చేసుకుంటేనే మీ ప్రోగ్రామ్ రన్ అవుతుంది, లేకపోతే రన్ కాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఓకే, ఫస్ట్ యాజ్ యూజువల్గా ఇంపోర్ట్ ఓపెన్సివి. ఇవన్నీ నేను ఆల్రెడీ ఆ వీడియో చెప్పేసిన. ఏంటంటే ఓపెన్సివిని వాడి మనం ఈ ప్రోగ్రామ్ని రాస్తున్నాం కదా. యాక్చువల్లీ ఓపెన్సివి మీద బేసిస్ మీదనే మన ప్రోగ్రామ్ రన్ అవుతుంది. అండ్ హార్కెస్కేడ్ ఫ్రంటల్ ఫేస్ డిఫాల్ట్ మన ట్రైన్ అయినట్టు ఇదంతా మన ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చేసాం డేటాని. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, cv2.iamread ఫంక్షన్. iamread ఫంక్షన్ ఏంటంటే ఇక్కడే మనం ఇమేజ్ ఇచ్చింది. సో నేను నా ఇమేజ్ని ఇక్కడ చూడండి nar.png అని సేవ్ చేస్తాను కదా ఆ పేరుతో. సో అదే ఇచ్చేసా సింగిల్ కోట్స్లో. మీరు పిఎన్జీ ఎక్స్టెన్షన్తోనే ఇవ్వాలి, జేపీజీ ఎక్స్టెన్షన్తో ఇస్తే మీ ప్రోగ్రాంలో ఎర్రర్ వస్తుంది. సో నెక్స్ట్ నేను ఆ ఇమేజ్ని ఐఎంజీ అనే ఐడెంటిఫైర్కి అసైన్ చేసిన తర్వాత మరి దాన్ని గ్రే స్కేల్లోకి మార్చాలి కదా. మన ఈ లైన్ గ్రే స్కేల్లోకి మారుస్తుంది అనమాట. .cvt కలర్ ఫంక్షన్ మన ఇమేజ్ని బీజీఆర్ టు గ్రే మార్చేస్తుంది. సో ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్లో మారిస్తే యూజ్ ఏంటంటే అప్పుడు మనకు 2 కలర్సే ఉంటాయి, ఎదర్ వైట్ ఆర్ బ్లాక్. మన ప్రోగ్రామ్కి ఈజీ అవుతుంది కదా. వైట్ అండ్ బ్లాక్ 2 కలర్సే ఉన్నప్పుడు ఐడెంటిఫై చేయడానికి ఈజీ అవుతుంది. మల్టిపుల్ కలర్స్ ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది అనమాట. సో అందుకే మనం గ్రే స్కేల్లో కన్వర్ట్ చేస్తున్నాం. మెయిన్ రీజన్ అదే, 2 కలర్సే ఉంటాయి కాబట్టి మనం ఈజీగా డిటెక్ట్ చేయవచ్చు. ఓకే, మన ఇమేజ్ని కన్వర్ట్ చేసేసాం. నెక్స్ట్ ఫేస్ కోఆర్డినేట్స్. సో బేసికల్గా ఈ లైన్లో 2 ఆపరేషన్స్ జరుగుతాయి. ఫస్ట్ మన ఫేస్ ఎక్కడ ఉంది ఇమేజ్లో, నెక్స్ట్ ఎన్ని ఫేసెస్ ఉన్నాయి. మన ట్రైన్డ్ ఫేస్ డేటా ఐడెంటిఫైర్ ఉంది కదా, ఏది మనం ఇదంతా ట్రైనింగ్ ఇచ్చి దానికి రెస్పెక్టివ్ ఒక ఐడెంటిఫైర్కి అసైన్ చేసాం కదా. సో విత్ రెస్పెక్ట్ టు దాట్ ఐడెంటిఫైర్ మన ఇమేజ్లో మనం ఇచ్చిన ఇమేజ్లో మనం ఆల్రెడీ ట్రైన్ చేసిన డేటా లాంటి ఏదన్నా ఇమేజ్ ఉంటే ఆర్ ఫేస్ లాంటిది మనకు కనపడినప్పుడు ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసేస్తుంది మన ఫేస్ని. ఈ డిటెక్ట్ మల్టీ స్కేల్ ఏంటంటే అట్లాంటి ఫేసెస్ ఎన్ని ఉన్నాయనే చెప్తుంది అనమాట. ఇప్పుడు మనం ఎట్లన్నా ఒకటే ఇమేజ్ ఇచ్చాం కాబట్టి అంత అవసరం లేదు, ఇది అయినా ఉండనివ్వండి. అండ్ నెక్స్ట్ ఫేస్ కోఆర్డినేట్స్. మన బేసికల్గా ఈ లైన్ అంతా మన ఫేస్ కోఆర్డినేట్ ఐడెంటిఫైర్కి అసైన్ చేసాం కాబట్టి ఫేస్ కోఆర్డినేట్ ఐడెంటిఫైర్ నుంచి మన వాల్యూస్ తీసుకుందాం. ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్, విడ్త్ అండ్ హైట్. సో అది ఎట్లా చేసిందని ఇప్పుడు చెప్తా. అది మన కోఆర్డినేట్స్. విత్ రెస్పెక్ట్ టు దాట్ కోఆర్డినేట్స్ మనము మన ఇమేజ్ పైన మన రెక్టాంగిల్ని పెట్టబోతున్నాం కోఆర్డినేట్స్ ద్వారానే. ఆ కోఆర్డినేట్స్ ఏంటంటే మన ఫేస్ ఎక్కడుందో ఆ కోఆర్డినేట్స్ చెప్తాయి. అండ్ ఆ కోఆర్డినేట్స్ మన ప్రోగ్రామ్ తెలుస్తుంది, కానీ మళ్ళీ మన ప్రోగ్రామ్కి తెలిసిందా లేదా అని మనకు తెలియడానికి మనం ఒక రెక్టాంగిల్ వేసుకుంటాం మన సాటిస్ఫాక్షన్ కోసం. సో ఆ రెక్టాంగిల్ ఈ లైన్లో పడిపోతుంది. మీ ఈ ఇమేజ్ మన ఇమేజ్లో ఈ పారామీటర్స్ని బట్టి మన రెక్టాంగిల్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ పారామీటర్స్ ఎట్లా వర్క్ అనేది చెప్తా. నెక్స్ట్ ఈ 0,225,0 ఇవి కలర్ కోడ్స్. ఇది గ్రీన్ కలర్ కోడ్. మీకు ఇష్టం వచ్చిన కలర్ కోడ్ మీకు దొరుకుతుంది గూగుల్లో సెర్చ్ చేస్తే. నేను గ్రీన్ కలర్ పెట్టుకున్నా. ఈ 10 అనేది మీకు తెలిసిందే మన రెక్టాంగిల్ విడ్త్. అండ్ ఇది ఐఎమ్ షో అనేది మన UNQ కూడా మన విండో ఇమేజ్ విండో ఇప్పుడు దాకా వచ్చిన.
సో ఇది మన అవుట్పుట్. సో బేసికల్గా ఏంటంటే గైస్, ఇప్పుడు నేను మీకు పారామీటర్స్ గురించి చెప్తాను. ఇక్కడ ఎక్స్ వై డబ్ల్యూహెచ్ ఉంది కదా, ఈ పాయింట్ అనేది ఎక్స్. ఇప్పుడు నేను మౌస్ పాయింటర్ కనిపిస్తుంది కదా, ఇది ఎక్స్, ఎక్స్ కామా వై, ఇది ఎక్స్. ఇప్పుడు విడ్త్ అంటే ఏంటి, ఇది విడ్త్ ఆర్ బ్రెత్ ఏదన్నా, ఇది మన హైట్. సో ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ నుంచి విడ్త్ని ప్లస్ చేస్తే మనం ఈ పాయింట్ దగ్గరకు వస్తాం. ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసినాం కదా, అయిపోయింది, ఆ పాయింట్ని మర్చిపోండి. ఇంకా నెక్స్ట్ మన వై కోఆర్డినేట్ ఇది. ఇప్పుడు మన వై కోఆర్డినేట్ నుంచి హైట్ని ప్లస్ చేస్తే ఈ కోఆర్డినేట్ కోసం, అంటే మన వై ఎక్స్ విడ్త్. సో ఇప్పుడు మన ఈ 90 degrees ఉన్న 2 అడ్జసెంట్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ 2 లైన్స్ వచ్చాయి కాబట్టి ఈ మిగిలిన ఈ 2 లైన్స్ నెక్స్ట్ 90 degrees అడ్జసెంట్ లైన్స్ కూడా ఈ మన ఫస్ట్ ఫామ్ అయిన 2 లైన్స్ రేషియోని బట్టే ఇవి కూడా ఈక్వల్గా మన స్క్వేర్ లాగా మారుతాయి అనమాట, రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్. సో మనకు ఫస్ట్ వచ్చేటి ఈ 2 లైన్స్ వస్తాయి. ఆ 2 లైన్స్ని బట్టి ఈ కింద నెక్స్ట్ బాటమ్ లైన్ ఇంకా మన రైట్ లైన్ అనేది డిసైడ్ అవుతుంది అంతే. అందుకే నేను ఎక్స్ ప్లస్ విడ్త్ వై ప్లస్ హైట్ రాసిన. మీరు అలా కాకుండా సపరేట్ కూడా ట్రై చేసుకోండి, ప్రాబ్లం లేదు, వస్తుంది. మీరు డైరెక్ట్ ఎక్స్ వై కోఆర్డినేట్స్ అవి ప్రింట్ చేసిన కింద నంబర్స్ చూపిస్తుంది మీకు, ఆ నంబర్స్ని బట్టి మీరు చేసుకోండి. సో అది ఇంకా ఈ ప్రోగ్రామ్. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ రాసిన కోడ్కి ఈ కోడ్కి డిఫరెన్స్ ఏంటి అది చూద్దాం. ఎందుకంటే అది వెబ్ క్యామ్ది కదా, ఇది మాత్రం జస్ట్ సింగిల్ ఇమేజ్ కదా. సో అలా కంపారిజన్ చూపిస్తే ఇంకా ఈజీ అవుతుంది అనమాట. సో ఇవి రెండు ఇవే గైస్. ఈ మీ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న కోడ్ వెబ్ క్యామ్ది, ఈ రైట్ సైడ్లో కనిపిస్తున్న కోడ్ జస్ట్ ఇమేజ్ ఇన్పుట్. సో బేసికల్గా ఏం లేదు డిఫరెంట్. మన మాడ్యూల్స్ని ఇంపోర్ట్ చేసేసాం ఓపెన్ CV2ని. అండ్ మన డేటాని మొత్తం ట్రైన్ చేసేసాం. ఇక్కడ ట్రైన్ చేసిన డేటాని ఒక ఐడెంటిఫైర్కి ఫేస్ డాట్ డేటా ఐడెంటిఫైర్కి అసైన్ చేసేసిన. ఇక్కడ మాత్రం ట్రైన్డ్ ఫేస్ డేటా అని ఐడెంటిఫై అసైన్ చేసిన. ఇక్కడ వరకు సేమ్. ఇక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ చేంజ్ అయ్యేది ఏంటంటే, ఇక్కడ వీడియో క్యాప్చర్ ఫంక్షన్ని వాడినా, ఇక్కడ ఐఎమ్ రీడ్ ఫంక్షన్ని వాడినా. వీడియో క్యాప్చర్ ఫంక్షన్ ఎందుకు వాడినా అంటే, మనము వీడియో రికార్డ్ చేస్తున్నాం కాబట్టి వీడియోలో కంటిన్యూస్గా ఫ్రేమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఆ ఫంక్షన్ని వాడినా. ఇక్కడ ఏంటి, ఐఎమ్ రీడ్ ఫంక్షన్ ఏంటంటే జస్ట్ ఒకటే ఇమేజ్ ఒకటే ఫ్రేమ్. సో మనకి అది అవసరం, మనం ఇమేజ్ ఇస్తున్నాం కాబట్టి ఈ ఫంక్షన్ వాడాలి, ఐదర్ మీరు వెబ్ క్యామ్ నుంచి వాడుతున్నాం కాబట్టి ఈ ఫంక్షన్ని వాడాలి. సో అలా ఇది. నెక్స్ట్ వైల్ లూప్. సో వైల్ లూప్ ఎందుకంటే, మనము వీడియో రికార్డ్ చేస్తున్నాం కాబట్టి బేసికల్గా పర్ సెకండ్కి ఇన్ని ఫ్రేమ్స్ అనేటివి రికార్డ్ అవుతాయి. సో ఆ ఫ్రేమ్స్ అనేటివి కంటిన్యూస్గా రికార్డ్ అవుతూనే ఉండాలి ఎప్పటి వరకు మనం ఆ వీడియోని స్టాప్ చేసేంత వరకు. సో అందుకే మన ఫ్రేమ్స్ అన్ని రికార్డ్ అవుతూనే ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ ఉంది సార్ వెబ్ క్యామ్ డాట్ రీడ్ ఫంక్షన్. సో మన వెబ్ క్యామ్ డాట్ రీడ్ ఫంక్షన్ అంటే మన వెబ్ క్యామ్ ముందు ఉన్న ఫ్రేమ్ని రీడ్ చేసి ఆ ఫ్రేమ్లో ఫేస్ ఎక్కడ ఉంది, ఆ ఫేస్ని ఫస్ట్ మొత్తం ఫ్రేమ్నే బ్లాక్ అండ్ వైట్ చేసేసి, బ్లాక్ అండ్ వైట్ చేసిన తర్వాత మన ఫేస్ కోఆర్డినేట్స్ ఇలా చెప్పిన కదా ఆల్రెడీ, ఇక్కడనే సేమ్ ఈ లైన్ లాగానే ట్రైన్ డేటా ఈ లైన్ లాగానే నేను చెప్పాను కదా ఎన్ని ఫేసెస్ ఉన్నాయి ప్లస్ మన ఫేస్ ఎక్కడ ఉంది, సేమ్ ఆ లైన్ ఈ లైన్ ఒకటే. కాకపోతే ఈ స్కేల్ ఫ్యాక్టర్ ఇవి నాకు ఎర్రర్, నా సిస్టంలో ఏదో మాడ్యూల్ మిస్ అయింది అందుకే ఎర్రర్స్ వచ్చినాయి. అది స్టాక్ ఓవర్ఫ్లో సర్చ్ చేసినప్పుడు ఈ రెండు పారామీటర్స్ వాడితే ఎర్రర్ సాల్వ్ అయిందనమాట. సో మీకు ప్రాబబులీ ఈ వాడాల్సిన అవసరం లేదు, జస్ట్ గ్రే స్కేల్డ్ ఇమేజ్ వరకు పెట్టేసి మీరు ఏమంటారు ఫంక్షన్ని క్లోజ్ చేసేయండి. సో అది ఇంకా ఈ లైన్ మన ఎన్ని ఫేసెస్ ఉన్నాయి ప్లస్ ఫేస్ ఎక్కడ ఉందని డిటెక్ట్ చేసేస్తుంది. నెక్స్ట్ మెయిన్ మళ్ళీ ఆ వైల్ లూప్లో ఫర్ లూప్ ఎందుకు వాడామంటే, యాజ్ యూజువల్గా ఒక్కొక్క ఫ్రేమ్ ప్రతి సెకండ్కి ఇన్ని ఫ్రేమ్స్ రికార్డ్ అవుతాయి కాబట్టి అన్ని ఫ్రేమ్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్కి మన రెక్టాంగిల్ అనేది ప్రింట్ అవుతూ ఉండాలి. సో బేసికల్గా ఏంటంటే మన వీడియో రికార్డ్ అవుతున్నంతసేపు ఒక రెక్టాంగిల్ ప్రింట్ అవుతూనే ఉండాలి కాబట్టి ఫర్ లూప్ వాడిన. సో ఫర్ లూప్లో మళ్ళీ మీకు తెలిసిన కోఆర్డినేట్సే మన వాల్యూ పారామీటర్స్. అండ్ ఈ 20255 ఇది గ్రీన్ కలర్ కోడ్. అండ్ ఇది మన ఐషో ఫ్రేమ్. మీరు ఫస్ట్ ఆ వీడియో చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది, అర్థమైపోద్ది. ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు. సో ఆ వీడియో చూడడం అంత మర్చిపోకండి. ఇది మన వెయిట్కి. ఇక్కడ నేను ఏమంటారు వైల్ లూప్లో ఉన్నా కాబట్టి ఒక కీని సెలెక్ట్ చేసుకున్నా, పర్టికులర్గా 1 అని క్లిక్ చేస్తే మన ప్రోగ్రామ్ అయిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం నేను అట్లాంటిది ఏం చేయలేదు, డైరెక్ట్ క్యాన్సిల్ బటన్ వచ్చేస్తే ఇక్కడ అయిపోతుంది. సో అది గైస్, ఇమేజ్ ఇన్పుట్ ఇస్తే ఎలా ఉంటుంది, వెబ్ క్యామ్ వాడితే ఎలా ఉంటుంది. మీరు రెండు ప్రోగ్రామ్స్ కూడా కలిపి కొత్త ప్రోగ్రామ్ కూడా రాసుకోవచ్చు, అది మీ ఇష్టం.
మీ ఇంట్రెస్ట్ని బట్టి. సో అది గైస్ ఈ వీడియో కిందే. ఇంకా ఆ వీడియోలో చెప్పలేకపోయా కాబట్టి ఇంకో సపరేట్ వీడియో చేస్తున్నా ఇది. సో ఈ వీడియోస్ ఇంతే గైస్. సో ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఈ వీడియో నుంచి ఏదైనా నేర్చుకున్నారు అని అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ UNQ CODER. Bye.